వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏపీఎంసెట్ 2024కి సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టైంకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారు అనేది చెప్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు ఇతర నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 30th అయితే రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. అంటే దాదాపుగా మంగళవారం అయితే రిలీజ్ చేస్తున్నారు. ఏ టైంకి రిలీజ్ చేస్తున్నారని చూసుకున్నట్లయితే కనుక ఈవినింగ్ 6 తర్వాతే రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం కొన్నిసార్లు 4కి కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో 4 నుంచి అయితే మీరైతే వెబ్సైట్ అనేది చెక్ చేసుకోవచ్చు. 6 మ్యాక్సిమం 6 తర్వాత ఇచ్చారు. 4 తర్వాత కూడా మనకైతే రిలీజ్ చేసే అవకాశాలు ఉండొచ్చు. లేదా మిడ్ నైట్, మొన్న ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మీరు చూసుకున్నట్లయితే కనుక మిడ్ నైట్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఆ రోజు ఏ తారీఖు అయితే ఇచ్చారో ఆ తారీఖు మిడ్ నైట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈసారి కూడా మిడ్ నైట్ రిలీజ్ చేస్తే కనుక మీకైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. నాకు తెలిసినంతవరకు సాయంత్రం 6 తర్వాత రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ 31st నుంచి అయితే ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం 6 తర్వాత రిలీజ్ చేస్తారనమాట. క్లాస్ వర్క్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ జేఎన్టీకే ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీకి సంబంధించి క్లాస్ వర్క్స్ అనేది 1వ తారీఖు ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలని చెప్పడైతే జరిగింది. అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించి ఆల్రెడీ మనం డిస్క్రిప్షన్లో ఎవరైనా వీడియో చూడలేనట్లయితే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి చూసేయండి అన్నమాట. ఇంకా